అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితం గురించి మనం తెలుసుకుందాము. 2008లో ఆయన అన్నయ్య గారి చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారాజ్యం అనే పార్టీలో ఆయన ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అన్నయ్య గారు 2011లో ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశాక మన పవన్ కళ్యాణ్ కొంతకాలము సైలెంట్ గా ఉండి 2014లో మళ్ళా జనసేనను స్థాపించి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వారు 2014లో బీజేపీ అదే ఎన్డీఏ కూటానికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. తర్వాత 2019లో బీజేపీ ఎన్డీఏ కూటమితో ముఖ్యంగా బాబు గారితో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2024లో మళ్ళా ఎన్డీఏ కూటమిలో చేరిపోయి చెయ్యి కలుపుకొని ఎలా హత్తుకున్నారు. ఆయన ఎన్ని రకాలుగా రంగులు మార్చారు అన్ని కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకుందాం. మొదలు పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాగున్నారు, ఇకపోతే తమరి ఇల్లు ఎంత దూరం కొంచెం మాకు చెప్పండి. ఎలా ఉంది అంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం. అయ్యో, ఇల్లు దూరం అయిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? అయితే మీరు బ్యాంకులో లోన్ తీసుకుని ఒక మోటార్ సైకిల్ కనుక్కొని టాక్లెట్ వేసుకుని వెళ్ళండి ప్లీజ్. దారంతా గతుకులు. పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు సరిగ్గా రోడ్లు వేయలేదమ్మా, వేస్తారులే, మీరు తొందర పెడకండి. గతుకులు ఉంటాయి, పెద్ద ఫీల్ అవ్వకండి. చేతిలో దీపం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు? చీకట్లో వెళుతున్నారు, దీపం కూడా లేదు, నాకు చాలా ఏడిపేస్తుంది. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మీది విశాలమైన గుండె నాకు తెలుసు, మీ ధైర్యం గురించి నాకు తెలియదా? కానీ ఓవర్ యాక్షన్ ఆపేసి సముద్రం అనే కుక్క ఎవరి కాళ్ళ దగ్గర మొరగదు. మరి ఎక్కడ మొరుగుతుంది? ఎన్డీఏ కూటమిలో మొరుగుతుందా? యూపీఏ కూటమిలో మొరుగుతుందా? మాయావతి కూటమిలో మొరుగుతుందా? ఎక్కడ మొరుగుతుందో కొంచెము చెప్పండి. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను ఒకరికి చిన్న అంటాం ఎరగదు. పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా మాయావతి గారికి, మోడీ గారికి పాదాభివందనము చేసినందుకు మీకు నా అభినందన. లేకపోతే మీ సముద్రం ఎప్పుడు కాళ్ళ దగ్గరే తారాడుతుందని నాకు తెలుసు. ఇకపోతే దక్షిణాది కొందరి నేతలు ఢిల్లీ మెడలు వంచేస్తామని గొంతు చింపుకున్నారట గతంలో. ఆ విషయాన్ని కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి. చాలా మంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది, మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, మేబీ we are not within your vicinity as you are in up north and we are in down south, but I Pawan Kalyan, the president of Janasena party, వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. हम लड़ेंगे जीतने तक लड़ेंगे. ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాననీయ వెంకయ్య నాయుడు జీ, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు, మీలో ఎంతమంది అపరిచితులు ఉన్నారు సార్? అప్పుడే కాళ్ళు పట్టుకుంటారు, అప్పుడే ఢిల్లీ పెద్దల మెడలు వచ్చుతానంటారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎన్నెన్నో భాషలు మాట్లాడతారు. చివరికి వచ్చి గూటాల కూటమిలో చేరి గట్టిగా కలుసుకొని బాబు గారిని ఆలింగనం చేసుకుని డాష్ నాకుతా ఉంటారు. ధోని బాతుకొచ్చాడా? పవన్ కళ్యాణ్ గారు, మీ నాన్నగారి హత్యకులను గంగా నదిలో కలిపేటప్పుడు
ఇప్పుడు ముంబైలో జరిగిన సంఘటనలు కొంచెం గుర్తు చేసుకుందాము. కసబు అప్పుడు ఎన్నో బాంబులు పెట్టి ముంబైని పేల్చినప్పుడు మీ రియాక్షన్ కొంచెం చెప్పండి. ఓవర్ యాక్షన్ లో ఇంకా చెప్పండి. తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే, అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా, అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు పువ్వు పుట్టగానే పరమలంచనంటే మీరే సార్. మీరు అప్పుడే అనుకున్నారు ఒక నాయకుడు కావాలి, అతడే మోడీ అని. అప్పుడే మీరు నిర్ణయించుకున్నారని నాకు తెలుసు. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఎంత ఉన్నతమైన మనసు సార్ మీరు ఆ రోజే. ఎంత కాశీ విశ్వేశ్వరుని ఒక గొప్ప నాయకుడు నిమ్మని చెప్పి మొక్కుకున్నారు. ఆ వెంటనే కాశీ విశ్వేశ్వరుడు మీ దగ్గర ప్రత్యక్షమైపోయి మోడీ మీకు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి గొప్ప నాయకుడిని చేస్తారు అని చెప్పి మీరు కూడా ఆ గూటాల కూటమిలో దూరిపోమ్మని ఆ యొక్క విశ్వేశ్వరుడు మీ చెవిలో చెప్పి ఉంటారు. మీకు ఎక్కడ చూసినా రికమెండేషన్లే కదా. స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అందరూ మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు సార్. సో ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ లీడర్షిప్. మీరు చూడని తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. పవన్ కళ్యాణ్ గారు ఇక మీరు సొల్లాపండి. ఇకపోతే మీరు యుద్ధాలు బాగా చేస్తారంట. హాకీ స్టిక్కులతోటి, రాడ్స్ తోటి, ఇంకా డాషులతోటి కూడా చేస్తారని తెలిసింది. మొదలు పెట్టండి మీ యుద్ధం. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల, హాకీ స్టిక్కుల, రాళ్ళ, ఒట్టి చేతుల, నేను దేనికి రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి రా. అందరూ రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. మీకు ఎంతమంది కొడుకులు సార్? నాకు తెలిసి 2-3 ఉన్నట్టున్నారు. మరి 1,00,000 మంది ఉన్నారా, 10 లక్షల మంది ఉన్నారా సార్? మీకు ఇంతమంది కొడుకులా సార్? అంతమంది కొడుకులతోటి కూడా రాడ్లు పెట్టి ఫైటింగ్ చేసేస్తావా? కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇకపోతే మీ నాన్నగారు చుట్టలు ఎక్కడ కాల్చుకునేవారు కొంచెం మాకు చెప్పండి. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్టు సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వంశం సార్ మీది. ఎంత చక్కగా చెప్పారు సార్. హిందూ మతం అంటే మీకు ఎంత గౌరవమో నాకు అర్థమవుతుంది సార్. ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత. సార్ మీరు గొప్ప బహుభాషా కోవిదులు కాబట్టి ఇప్పుడు మాకు ఆంధ్రములో కొన్ని అమృతమైనటువంటి వాక్కులు వినిపించండి. We are deeply, deeply hurt. It's not fun for you. Fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. Salu. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. హిందువులే కదా మీరందరూ. టీడీలో ఉండే 100,000 మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు మేమందరము హిందువులమే కానీ మీరు మాత్రం హిందువులు కాదు కదా సార్. మీరు దూరని మతం ఏమైనా ఉంటే అక్కడి చెప్పండి సార్. మీ పిల్లలందరూ క్రిస్టియన్స్ కదా సార్. తమరే చెప్పారు కదా సార్, గంటకొక మాట, పూటకొక వేషము. ఏంటి సార్ మాకి కర్మ? కులాల్ని దాటి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మనం ఒక పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరులో 2-3 తప్పులు ఉంటాయి. అన్ని సవ్యంగా ఎందుకు ఉంటాయి? ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులే ఉంటాయి.
నేను 2-3 సార్లు ఎత్తి ఆ తప్పులు చేసి చూపించాను అంతే. ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీని పుట్టింది, జీసస్ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏం ఫరక్ పడదు నాకు. ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటి, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా మతాల గురించి కులాల గురించి ఎంతో చక్కటి సొల్లు చెప్పారు. ఇక ఆపేయండి, ఇకపోతే తమరు దేశభక్తి గురించి చెప్పండి. అసలు మీకు జాతీయ గీతముపై మీకున్నటువంటి భక్తిని కొంచెము చాటేకోండి. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచకపోతే దేశద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ దేశం అందరూ కన్వీనియంట్ గా చేశారు, నాకు అది విసుగు. సార్ నాకు తెలుసు సార్, మీకు జాతీయ గీతం అంటే విసుగని. మీరు ఇప్పుడు అపరిచితుడు ప్రవేశిస్తే ఎలా మారిపోతాడు? మరి ఇంకొక కోణములో చెప్పండి జాతీయ గీతము గురించి. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగే వదిలేస్తే 96 ఫ్రేమ్ సార్. వందే మాతరం. నా ప్రాణాలైనా అర్పిస్తాను. 1500 ఫ్రేమ్ సార్. వందే మాతరం. ఒక ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆవిడ మీద ఎలా దాడి చేస్తారండి? వనజాక్షి గారి మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరు దాడి చేస్తా ఎమ్మెల్యేలు ఏం చేయరా? ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా? కొమ్ములున్నాయా ఎమ్మెల్యేకి? చట్టం నీకు వర్తించదా? ఏం చేస్తున్నారు మీరు? ఒక మహిళా అధికారిని మీద దాడి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు మీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారా? మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు చేస్తా ఉంటే చూడండి మీరు చేతగాని వాళ్ళవా? సహనం చేతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. సహనం కానీ మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి 14 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అండగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసు అండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి DNA, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానిక మేము జనసేన మీకు కాపు కాసింది. మీకు ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను, ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విజన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి స్టోరీ 2008 నుంచి 2026 వరకు ఎన్ని రంగులు మార్చారు. ఎవరితో విభేదిస్తాడు, అప్పుడే విభేదిస్తాడు, అప్పుడే కలుసుకుంటాడు, అప్పుడే అత్తుకుంటాడు, అప్పుడే మొత్తుకుంటాడు, రకరకాల వేషాలు వేశారు. ఇటువంటి ఊసర వెళ్ళి రాజకీయవేత్త ప్రపంచంలో ఉండడు. అందరికీ నమస్కారము, బాయ్.
అయిపోయి